మధ్యాహ్నం భోంచేస్తున్నారు ఆఫీసులోనో ఇంట్లోనో ఎక్కడో వచ్చి భోంచేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఒక 3 నిమిషాల మంత్రాలు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని సన్యాసులం మేమంటాము. భక్తి జ్ఞాన సిద్ధార్థం అని చెప్పేసి సంసారులు అనాలి. ఈ చిన్న వివరణ తెలియకుండా పాపం చాలామంది చేస్తారు. ఇది కంఠావపాఠం అయిపోయింది అందరికీ. భక్తి జ్ఞాన సిద్ధార్థం అనేది మర్చిపోయి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అంటున్నారు. సంసారులకు వైరాగ్యం ఎందుకు ఉండాలి? సంపాదించాలి, మీరు 10 మందికి పెట్టగలగాలి. వైరాగ్యం ఇప్పుడే అక్కర్లేదు. కాబట్టి వాళ్ళకు ఈ చిన్న మంత్రంలో ఈ మార్పు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే భక్తి జ్ఞాన సిద్ధార్థం అని సంసారులు అన్నారు. మాలాంటి వాళ్ళము జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. ఈ మా ఉన్న వైరాగ్యం ఇంకా వృద్ధి చెందుగాక, ఇట్లే ఉండి 10 మందికి లోకా సమస్తాం సుఖినో భవంతు అనుకోగాక అన్నటువంటి భావన సన్యాసులకు మాత్రమే. సంసారులకు మీరు బాగుండాలి, మీ తరం బాగుండాలి, మీ చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి. మీరు సంపాదించి సమాజానికి మీరు కొంత ఇవ్వాలి. ఆ సమాజం మీకు ఇంత ఇచ్చింది, మీరు ఆ సమాజానికి తిరిగి కొంత ఇవ్వాలి.